హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకప్ బై పూర్ణిమ. ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి నేను కొన్ని ఎపిసోడ్స్ అయితే చేస్తున్నా రంజాన్కి సంబంధించినవన్నీ. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలామంది ఇష్టపడతారు కాబట్టి నేను స్పెషల్ నాన్ వెజ్ ఎక్కడైతే బ్రేక్ఫాస్ట్ ఉంటుందో నేను అక్కడికి ఇప్పుడు తీసుకెళ్ళబోతున్నాను అనమాట. సో హోటల్ నయాబ్ మార్నింగ్ 4 AM నుంచి బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, డిన్నర్ అన్ని కంటిన్యూ 24/7 ఉంటుంది. రంజాన్ లేని సీజన్లో అయితే మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సీజన్ కాబట్టి ఫుల్ నైట్ అంతా కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి నేను సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు నేను చార్మినార్కి ట్రావెల్ చేస్తున్నా. అండ్ అక్కడ ఫుడ్ కూడా లైక్ ఏమేమైతే నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుందో అవన్నీ కూడా నేను మీకు చూపించబోతున్నా. సో సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ రోడ్ టిల్ యాబిట్స్ వరకు అయితే అసలు ట్రాఫిక్ అనేది ఎక్కడ ట్రాఫిక్ లేదు. బట్ యాబిట్స్ స్టార్ట్ అయినాకైతే డ్రంక్ అండ్ డ్రైవ్ మొత్తం అంతా జరిగిందనమాట. అక్కడ పోలీస్ చాలా మంది ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్కి మొత్తం పట్టుకోవడము అదంతా అవుతుంది. అలానే దాని తర్వాత యాబిట్స్ క్రాస్ అయిన తర్వాత నుంచి మొత్తం షాపింగ్ మాల్స్ అవన్నీ అయితే ఒక 50% అయితే షాపింగ్ మాల్స్ అవన్నీ అయితే ఓపెన్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ గల్లీలో ఉన్నాం అనమాట. హోటల్ ఒక గల్లీలో ఉన్నాము. సో చూసారు కదా, టైం 2 అవుతుంది. బట్ ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. బస్సెస్ అన్నీ కూడా ఈ టైంలో కూడా మొత్తం అన్నీ అయితే తిరుగుతున్నాయి. సో అదే అన్నమాట హోటల్. సో ఈ టైంలో కూడా షాపింగ్ అవన్నీ అయితే మొత్తం ఓపెన్ ఉన్నాయి. అలానే ట్రాఫిక్ కూడా అయితే చాలా ట్రాఫిక్ ఉంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే హోటల్ నయాబ్. సో హోటల్ దగ్గర అయితే పార్కింగ్ అయితే దొరకలే. ఆ పక్కన గల్లీలో కొంచెం లోపలికి వెళ్తే పార్కింగ్ ఉందని అయితే చెప్పారనమాట. అందుకని లోపలికి అయితే వెళ్తున్నాం. ఇంకా ఎక్కడ పెట్టాలో అయితే మాకు కూడా తెలీదు. दम का कीमा है, भेजा फ्राई है, रेड चिल्ली का अच्छा रहता है, चिल्ली का अच्छा रहता है, और दम का कीमा मलाई पाया और खिचड़ी के साथ कीमा है कैसे रुमाली बोलो बटन दो बटन और एक कीमा फ्राई, 2 बटर और खिचड़ी रोटी खाने के साथ में लाओ. हाँ Ready? 1, 2
कीमा और ब्रेड भेजा फ्राई मलाई पाया दम का कीमा యాక్చువల్లీ ఇది ఏది తింటారు కీమా కిచిడి కాంబినేషన్ కీమా ఇది మలై పాయ కూడా బాగుంది కదా సో నేనైతే ఫస్ట్ మలై పాయ అలానే బ్రెయిన్ ఫ్రై విత్ బటర్ నాన్ తిన్నా. ఈ 3 కాంబినేషన్ అయితే నేను తిన్నా. నాకైతే చాలా చాలా నచ్చింది. ఫుడ్ అయితే చాలా బాగుంది. మొత్తం అన్నీ అయితే నేనైతే 100% నేను ఫినిష్ అయితే చేశాను. మార్నింగ్ ఇంత హెవీ బ్రేక్ఫాస్ట్ చేస్తారా నార్మల్గా? కొంచెం అయినా ఇష్టం ఇందులో తాగి తాగడానికి भेजा फ्राई కిచడి విత్ కీమా పచ్చి పులుసు బాగుంది. అన్నీ మంచిగా ఉన్నాయి కానీ అన్నింటిలో స్పైసీ తక్కువ. ఆయిల్ ఎక్కువ ఏది చూడన్నా రెండు చెప్పు. డబుల్ టొమాటో ఓకే డబుల్ టొమాటో ఏది అంటే అడుగు. దమ్కి కీమా విత్ కిచిడి కాంబినేషన్ కూడా చాలా చాలా టేస్టీ ఉంది. బట్ నాకేంటంటే కొంచెం స్పైసీ ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. బట్ టేస్ట్ అయితే ఓకే. నాకైతే లైక్ 8/10 అయితే నేను ఇస్తా. మొత్తం నేను ఇంతకు ముందు బటర్ నాన్ ఇవన్నీ తిన్నందుకు నాకు కొంచెం హెవీ అయిపోయింది. ఓకే ఓకే అండి.
చూసారు కదా, చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. అది కూడా మేము చేసింది 2:30కి అనమాట. 2:30 ఆ టైంకి. ఇది సీజన్ కాబట్టి ఆ టైంలో వెళ్ళి చేసాము. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. ఒకవేళ స్పైసీ కావాలంటే కనుక నేనైతే అంత ప్రిఫర్ చేయను, ఏది స్పైసీ లేదు. అండ్ మలై పాయ అయితే కనుక, మలై నార్మల్ పాయ అంటే రొటీన్, మలై పాయ అంటే కొంచెం డిఫరెంట్ లాగా. అలానే బ్రెయిన్ ఫ్రై కూడా చాలా చాలా మంచిగా ఉంది. బట్ ఏంటంటే స్పైసీ అయితే లేదు, ఫ్లేవర్ అదంతా అయితే చాలా మంచిగా వచ్చింది. అండ్ బటర్ నాన్, ఇంకేంట్రా బటర్ నాన్, దమ్ కీమా కూడా చాలా బాగుంది. రెడ్ దమ్ కీమా అండ్ కీమా అండ్ కిచడి కాంబినేషన్ చాలా మంచిగా ఉంది. నాన్ అండ్ పాయ కాంబినేషన్ కూడా చాలా మంచిగా ఉంది. అంత ఫుడ్ అయితే చాలా 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 మంచిగా ఉంది. బట్ ఏంటంటే స్పైసీ అయితే దేంట్లోనూ స్పైసీ లేదు, అన్నిట్లో స్పైసీ అయితే చాలా తక్కువ ఉంది. ఎవరెవరైతే స్పైసీ ఎక్కువ కావాలి, ఎక్కువ తినే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే అంత ప్రిఫర్ అయితే నేను చేయను, ఎందుకంటే వాళ్ళకి అంత నచ్చకపోవచ్చు. బట్ నాకైతే ఓకే, నేను స్పైసీ తింటా, నాన్ స్పైసీ కూడా ఓకే, నాకైతే నచ్చింది. అండ్ తర్వాత ఆప్రికాట్ డిలైట్ తిన్నాం. అలానే ఇంకో స్వీట్ ఏం తిన్నాం, డబల్ కా మీఠా కూడా తిన్నాము. నాకు ఆప్రికాట్ డిలైట్ అయితే చాలా నచ్చింది. అది చాలా ఫ్యూ ప్లేసెస్లోనే మంచిగా టేస్టీ ఉంటుంది. ఇక్కడ కూడా చాలా మంచిగా ఉంది, టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంది. అంతే ఫ్రెండ్స్, ఇదైతే నా ఫస్ట్ రంజాన్ సీజన్కి ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో నా ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఇట్లా అయింది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో. అండ్ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఇంకా చార్మినార్, ఇంకా అలానే ఆ ఏరియా అయితే నేను కొంచెం అయితే నేను కవర్ చేస్తా. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.